చాలామందికి రైల్వేస్ ద్వారా బైక్ బుకింగ్ చేయడం ఎలా అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరైనా బైక్ని రైల్వే ద్వారా బుక్ చేయాలని అనుకుంటే అది రెండు రకాలుగా బుక్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, మనం ట్రావెల్ చేసే ట్రైన్లో మనతో పాటే తీసుకెళ్ళాలి అని అనుకుంటే దాన్ని లగేజ్ బుకింగ్ లాగా చేయాల్సి ఉంటుంది. అది మనం ట్రావెల్ చేయకుండా కూడా బైక్ బుక్ చేయాలంటే దాన్ని పార్సల్ బుకింగ్ లాగా చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు విధాలుగా చేయాలంటే మనం ఫస్ట్ పార్సల్ ఆఫీస్, ఆ పర్టికులర్ స్టేషన్లో ఉన్న పార్సల్ ఆఫీస్కి చేరుకోవాల్సి ఉంటుంది వర్కింగ్ అవర్స్లో. అక్కడ ఐదర్ పార్సల్ లాగా కానీ లగేజ్ లాగా కానీ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు విధాలుగా బుక్ చేయాలంటే ఫస్ట్ మనం బైక్ని అక్కడ తీసుకెళ్ళి బైక్లో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని ప్రాపర్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే దాంట్లో బ్యాటరీని డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ప్రాపర్గా ఎంప్టీ చేసి డిస్కనెక్ట్ చేసి ప్యాకింగ్ చేసిన తర్వాత అక్కడ ఉండే బుకింగ్ సూపర్వైజర్ కానీ పార్సల్ క్లర్క్ కానీ అతన్ని అప్రోచ్ అవుతే అతను ఫార్వర్డింగ్ నోట్ అని ఒకటి ఇస్తాడు. ఆ ఫార్వర్డింగ్ నోట్లో ఈ మనం పంపించాల్సిన చోటుకి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఫ్రమ్ టు అలా డీటెయిల్స్ ఇస్తూ, దాంతోపాటు బైక్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూ, అలాగే ఆర్సీ యొక్క ఒక జిరాక్స్ కాపీ, అలాగే ఒక ఏదైనా గవర్నమెంట్ ఐడిని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. పార్సల్ బుకింగ్ అయితే ఆఫీస్ అవర్స్ టైంలో ఎనీ టైం వెళ్ళి బుక్ చేయాల్సి ఉంటుంది. అదే లగేజ్ లాగా అంటే మనతో పాటే ట్రైన్లో తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం ఆ ట్రైన్ డిపార్చర్ కంటే ఒక 3 to 4 hours బిఫోర్ రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక ½ an hour బిఫోర్ ట్రైన్ డిపార్చర్కి అక్కడ చేరుకొని బుకింగ్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, ఇది టైప్ ఆఫ్ ట్రైన్ని బట్టి వెయిట్, డిస్టెన్స్ దాన్ని బట్టి ఛార్జెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్ టు 350cc ఉన్న బైక్స్ని ఒక 200 kgs లాగా కన్సిడర్ చేస్తారు. దాని ప్రకారం మనం వెళ్ళే డెస్టినేషన్కి సంబంధించి డిస్టెన్స్ని ఆ టైప్ ఆఫ్ ట్రైన్ని బట్టి దానికి ఛార్జెస్ ఫిక్స్ చేస్తారు. 350cc కంటే ఎక్కువగా ఉన్న సీసీ అయితే దానికి 250 kgs లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం బుక్ చేసుకున్న తర్వాత లగేజ్ బుక్ అయితే మాత్రం మన ట్రైన్ టికెట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది బుకింగ్ అయిన తర్వాత మనం డెస్టినేషన్లో తీసుకోవాల్సి ఉంటే అక్కడ ఈ ఏదైతే పార్సెల్ బుకింగ్ అయితే ఆ పార్సల్ టికెట్ ఉంటుంది, లగేజ్ బుకింగ్ అయితే లగేజ్ టికెట్ ఉంటుంది, వాటిని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం పార్సల్ ఆఫీస్లో ఈ ప్రాసెస్ ద్వారా బైక్ను బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంది.